వెల్కమ్ టు గణేష్ స్టడీస్. ఈరోజు మనకు ఎస్జిటికి సంబంధించినటువంటి ఒక ముఖ్య సమాచారం అనేది మనం తెలుసుకుందాము. ఎస్జిటి వారికి ఈ షిఫ్ట్లో రాసినటువంటి వారికి మాత్రమే యాడ్ స్కోర్ అనేది జరిగిందనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. అది ఏ షిఫ్ట్లో రాసిన వారికి మాత్రమే స్కోర్ అనేది యాడ్ స్కోర్ అనేది జరిగింది అనేది ఒకసారి మనం చూద్దాము. ఓకేనా? అందులో భాగంగా ఫస్ట్ ఏరియాగా మనం వెళ్ళిపోదాం. ఓకేనా? రైట్. చూడండి ఏమనడం, 13వ తారీఖు రాసిన వారికి 2 బిట్స్ అనేటువంటివి యాడ్ అవటం అనేది జరిగింది. అంటే 2 బిట్స్ రాంగ్ ఉన్నాయి. ఆ 2 బిట్స్కి ఒక్కొక్క బిట్కి హాఫ్ మార్క్ కాబట్టి 1 మార్క్ అనేది యాడ్ స్కోర్ రావడం అనేది జరిగిందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. అంటే 1 మార్క్ యాడ్ స్కోర్. నెక్స్ట్ 17వ తారీఖు 17 రాసిన రోజు ఎక్కడ కూడా యాడ్ స్కోర్ అనేది జరగలేదు, అన్ని బిట్స్ కరెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ 18వ తారీఖు మార్నింగ్ రాసినటువంటి వారికి, మార్నింగ్ షిఫ్ట్ అంటే ఫస్ట్ షిఫ్ట్ రాసిన వారికి 1 మార్క్ 1 క్వశ్చన్ యాడ్ అవుతుంది అనమాట. అంటే రైట్, ఒక హాఫ్ మార్క్. నెక్స్ట్ 18వ తారీఖు ఆఫ్టర్నూన్ సెకండ్ షిఫ్ట్, నో యాడ్ స్కోర్. నెక్స్ట్ 19వ తేదీన మార్నింగ్, నో యాడ్ స్కోర్, అంటే ఇక్కడ స్కోరు లేదు. నెక్స్ట్ 19వ తారీఖు సెకండ్ షిఫ్ట్, 19వ తేదీ సెకండ్ షిఫ్ట్ అంటే ఆఫ్టర్నూన్ రాసినటువంటి వారికి హాఫ్ మార్క్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా? హాఫ్ మార్క్ యాడ్ అంటే 1 యాడ్ స్కోర్. నెక్స్ట్ 1 జూలై ఫస్ట్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ 1 మార్క్. సో రైట్, ఓకేనా? యాడ్ అంటే 2 క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి. నెక్స్ట్ అదే 1 జూలై సెకండ్ షిఫ్ట్ రాసిన వారికి నో యాడ్ స్కోర్. నెక్స్ట్ 2 జూలై ఫస్ట్ షిఫ్ట్, నో యాడ్ స్కోర్. నెక్స్ట్ 2 జూలై సెకండ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ 1 క్వశ్చన్ యాడింగ్. 1 క్వశ్చన్ యాడింగ్ మీన్స్ హాఫ్ మార్క్స్ యాడ్. అంటే ఇక్కడ 2 జూలై ఆఫ్టర్నూన్ రాసిన వారికి, అదేవిధంగా 1 జూలై ఫస్ట్ షిఫ్ట్ రాసిన వారికి, అదేవిధంగా 19వ తారీఖు సెకండ్ షిఫ్ట్ రాసినటువంటి వారికి, అదేవిధంగా 18వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్ రాసినటువంటి వారికి, అదేవిధంగా 13వ తేదీ రాసినటువంటి వారికి మార్కులు అనేది పెరగటం అనేది జరిగిందంట. గరిష్టంగా 13వ తేదీ మరియు 1వ తేదీ రాసినటువంటి వారికి 1 మార్క్ అనేది యాడ్ స్కోర్లో రావటం అనేది జరిగింది. కాబట్టి ఇలా యాడ్ స్కోర్ పెరగటం వల్ల 59లో ఉన్నవారు 60లోకి రావటం జరుగుతుంది, 60లో ఉన్నవారు 61లోకి వస్తారు. ఈ విధంగా ఏది వచ్చినా కానీ మనం ఇచ్చాం కదా ఒక రిపోర్టు, ఇక్కడికి ఏంది 60 నుంచి 65 మధ్యలో ఎంతమంది ఉండొచ్చు అని, 65 నుంచి 70 మధ్యలో ఎంతని, 70 నుంచి 75 మధ్యలో ఉండొచ్చు అని. వీళ్ళు మొత్తానికి అక్కడే కదా అడ్జస్ట్మెంట్ అయినారు. కనుక నేను ఏం చెప్తున్నాను అని అంటే రైట్, ఒక చిత్తూరు జిల్లాలో కావచ్చు, ఓకేనా, కొన్ని జిల్లాల్లో కర్నూలు జిల్లాలో కావచ్చు, ఈ జిల్లాలో 60 మార్కులు దాటినటువంటి వివిధ రిజర్వేషన్ కలిగినటువంటి మహిళలు కావచ్చు, ఓకేనా, పురుషులు కావచ్చు, వీళ్ళు జాబ్ అనేది వస్తుంది, వీళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా మంది టెన్షన్ పడేసి మెసేజ్ అనేది చేస్తూ ఉన్నారు, నేను కూడా వాళ్ళు రిప్లై ఇస్తున్నాను. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీకు పోస్టులు ఎక్కువ ఉన్నాయి, పైగా అంత స్కోరింగ్ లేదు, అంత స్కోరింగ్ కలిగిన వాళ్ళు ఎవరూ లేరు, ఇది ఫస్ట్ క్లాస్ స్కోరింగ్ ఇది అని నేను చెప్తున్నాను. ఓకేనా? రైట్. సో ఇది జాగ్రత్త పెట్టుకోవాలి. రైట్, ఓకేనా? సో కనుక నెక్స్ట్ మళ్ళీ ఇవే కాదు, మనకు ఫైనల్ నార్మలైజేషన్ అనేది వస్తుంది. ఆ నార్మలైజేషన్లో రైట్ కొంతమందికి పెరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అప్పుడు ఫైనల్గా మనము ఒక్కొక్క జిల్లాలో యాజ్ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము, ఓకేనా, అంటే యాజ్ ఏ రిజర్వేషన్ ప్రకారం ఎవరెవరికి రెడ్ ఓకేనా పోస్ట్ వస్తుంది, ఎవరెవరికి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరికి ఎంత వచ్చింది, జనరల్ ఎంత అనేది ఒక అనాలిసిస్ అనేది మనము చేద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.